హలో స్టోరీ లవర్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా స్టోరీస్ ని వింటున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యువ మై డెస్టినీ స్టోరీ వినబోతున్నాం. అండ్ స్టోరీలోకి వెళ్లే ముందు వీడియోని ముందుగా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇక స్టోరీ. రఘురామ్ అలా అంటున్నప్పుడు అద్వి కూడా అక్కడే ఉండేసరికి ఆయన ఏమంటున్నారో అర్థం కాక రానా వైపు చూసింది. అది డాడీ, నేను వెళ్దామని అనుకున్నాను, బట్ ప్రెసెంట్ నేను చేస్తున్న షూటింగ్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది కదా, అది అయిపోతే కొత్తగా ఎవరికి ఓ 1 మంత్ పాటు డేట్స్ ఇవ్వను. ఇది వరకు ఇచ్చిన వాటిని పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు రానా. ఇది వరకే ఈ మూవీ షూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ చేశాను కదా, మళ్ళీ అంటే పాపం ఆ ప్రొడ్యూసర్ లాస్ అవుతారేమో అని వివరణ ఇచ్చాడు రానా. ఒక 1 వీక్ లో షూటింగ్ అయిపోగానే మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు చాలా వినయంగా. ఎప్పుడు తెగ యాటిట్యూడ్ గా మాట్లాడే రానా ఇలా వాళ్ళ నాన్నగారి ముందు పిల్లిలా మాట్లాడుతుంటే కళ్ళు నోరు వదిలేసి మరీ చూసింది అద్విక. ఏదైనా సరే వీలైనంత తొందరగా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకోండి అని గంభీరంగా చెప్పి తన డిన్నర్ అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్లిపోయారు రఘురామ్ గారు తన రూమ్ కి. ఆయన వెళ్ళగానే అద్వి రానాతో, ఏంటి రానా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది. తలెత్తి ఓసారి పక్కన చూసిన రానాకు కౌసల్య సుజాత వాళ్ళు కూడా అక్కడే ఉండడంతో మళ్ళీ చెప్తాలే, ముందు డిన్నర్ చెయ్యి అన్నాడు రానా. రానా అలా అనడంతో ఇక అద్వి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా డిన్నర్ ని పూర్తి చేసింది. కాసేపటికి ఇద్దరు డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్ లోకి రాగానే, ఇప్పుడు చెప్పు రానా, మావయ్య గారు దేని గురించి అంటున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్తున్నావు అంటే అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? మరింత ఇంపార్టెంట్ వర్క్ అయితే నాకు ఇప్పటి వరకు చెప్పలేదేంటి? ఇప్పుడు కూడా నేను అడిగితే గాని చెప్తా అనలేదు అంటే నాకు చెప్పకుండా వెళ్తావా? చెప్పు 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 అంటూ నాన్ స్టాప్ గా అరిచి ఆయాసం తెచ్చుకొని తిన్నది కాస్త అరిగించుకొని కూలబడిపోయింది అద్విక. రానా కళ్ళు తేలేసి, వామ్మో, అది బుర్రా క్వశ్చన్ బ్యాంకే ఏంటే, ఒకేసారి అన్ని క్వశ్చన్స్ అడిగేశావు? అసలు నాన్ స్టాప్ గా నాకు ఆన్సర్ ఇచ్చే గ్యాప్ కూడా లేకుండా నీ బుర్రలో ఉన్న అనుమానాలన్నీ బయట పెట్టేశావు కదే అని తల పట్టుకున్నాడు రానా. తల పట్టుకోవడం కాదు రానా, ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎలా వెళ్తున్నావు? ఎప్పుడు వస్తావు? కమాన్, ఆన్సర్ టు మై క్వశ్చన్ అంది అద్విక. అది క్వశ్చన్ కాదే, క్వశ్చన్స్. అయినా ఉన్నట్టుండి నీలో చంద్రముఖి పూనిందా ఏంటే? ఇన్ని రోజులు ఇలా లేవు కదే అన్నాడు రానా. నీ డౌట్స్ ఆపి ముందు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తావా చేయవా, లేదంటే చచ్చిపోతావు నా చేతిలో అంటూ రానా దగ్గరికి వచ్చింది అద్విక. బాబోయ్ డార్లింగ్, నీకు దండం పెడతానే, కాస్త శాంతించవే తల్లి. డాడీ చెప్పింది నన్ను ఒక్కనే వెళ్ళమని కాదు, నిన్ను కూడా తీసుకుని హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి రమ్మన్నాడు అని ఫాస్ట్ గా చెప్పేశాడు రానా. లేట్ చేస్తే మళ్ళీ చంద్రముఖి నుండి ఏ గంగలోకి ట్రాన్స్ఫర్ అవుతుందో అన్న భయంతో. హాలిడే ట్రిప్పా అని నోరు తెరిచింది అద్విక. అవును, క్యూటీని స్కూల్లో జాయిన్ చేసి మన ఇద్దరిని కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారు డాడీ. నీకు కూడా కాస్త చేంజింగ్ గా ఉంటుందని చెప్పారు అని చెప్పాడు రానా. మరి నన్ను ఇంప్రెస్ చేసే మాట ఏంటి? అయినా క్యూటీని వదిలి నేను రాలేను అని ఖచ్చితంగా అంది అద్విక. నేను కూడా క్యూటీని వదిలి ఉండలేనులే డార్లింగ్, నాకు షూటింగ్ కూడా ఉంది ఈ 1 వీక్ లో. నా మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇంప్రెస్ అంటావా? నిన్ను పడగొట్టడానికి నాకు ఈ 1 వీక్ చాలా ఎక్కువ అన్నాడు ఓవర్ కాన్ఫిడెంట్ గా రానా. అచ్చా, నీకు చాలా కళలున్నాయి రానా, ఠీకే, ట్రై చేసుకో మరి అంది అద్వి కూడా చాలా యాటిట్యూడ్ గా. ఓకే అయితే ఇప్పుడే ట్రై చేసుకుంటా అంటూ అద్వి నడుము చుట్టూ ఒక చేతిని వేసి అలాగే సైడ్ కి లిఫ్ట్ చేసుకుని వచ్చి బెడ్ మీదకి చేర్చేశాడు అద్వికాని. అద్విక అరిచేలోపే రానా కూడా తన మీదకి చేరిపోయి అద్వి నోట్లో నుండి సౌండ్ బయటకు రానివ్వకుండా లాక్ చేసేశాడు ఆమె పెదాలని తన పెదాలతో. అని గింజుకుంటున్న అద్వికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పెదవులు వీడి నాలుకలను పెనవేశాడు రానా. చేతితో ఆమె నడువంపుల్లో సరిగమల వీణను మీటిస్తూనే పెదవులతో ఎంగిలి మార్పిడిని కొనసాగిస్తూ 5 నిమిషాల కాలాన్ని కరిగించేశాడు రానా. అద్విలో మోహావేశాన్ని పెంచి అదరాలు వీడి
మెడను చేరి తడి ముద్దులు అద్దుతూ చేతుల స్థానాన్ని మార్చుతూ ఆమెలో శ్వాస భారాన్ని పెంచేశాడు. ఇక తనలో వస్తున్న శ్వాస భారానికి తను కిందకి వెళ్లి అద్విని తన మీదకు చేర్చుకుని వెన్ను నిమురుతూ ఆమెను శ్వాసను నెమ్మదింపజేసిన రానా డార్లింగ్ అన్నాడు తన చెవి తమ్మె పంటి కింద నలిపేస్తూ హస్కీగా. రానా చేష్టలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న అద్వికి హస్కీనెస్ కే చెమటలు పుట్టించేలా పిలిచిన ఆ పిలుపుకి క్లీన్ బోల్డ్ అయినట్టు మళ్ళీ మెల్ట్ అయిపోతూ అంది రానా అంది మూలుగుతూ అద్విక. కమిట్ అయిపోదామే అన్నాడు మళ్ళీ రానా. దెబ్బకి రానా మాయలోంచి బయటపడి పక్కకు జరగడానికి ట్రై చేసింది అద్విక. కానీ హీరో బాబు ఉడుము పట్టు ముందు ఉడితే కుప్పిగంతులు అన్నట్టే అయ్యింది అద్వి వృధా ప్రయాస. రానా వదలవా ప్లీజ్ అంది హనీ అంతా ఆ వాయిస్ లోనే నింపుకొని చాలా స్వీట్ గా. హా డార్లింగ్ అంటూనే తన పట్టుని ఇంకాస్త వదులు చేశాడు రానా ఆ రిక్వెస్ట్ కి టెంప్ట్ అయిపోతూ. రానా తన పట్టుని కాస్త లూజ్ చేయగానే నెక్స్ట్ సెకండ్ పక్కకు జరిగి ఏంటి ఇలా నన్ను మాయ చేసి నన్ను ఇంప్రెస్ చేయకుండానే ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా రానా అని అడిగింది అద్విక ఆవేశంగా. ఇది మళ్ళీ మొదటికి వచ్చింది అని తల కొట్టుకుంటూ సరేలే ఇప్పుడు పడుకోవే బాబు రేపు స్టార్ట్ చేస్తా నేను ఇంప్రెస్ చేసే పని అంటూ చీర లోపల నుండి తన నడుముని చుట్టేసి మెడవంపుల్లో తలను దూచి కళ్ళు మూసేశాడు రానా. రానా కాస్త వదలరా బాబు నేను శారీ చేంజ్ చేసుకుంటా అంది అద్వి. పర్లేదు డార్లింగ్ నాకు ఇవాళ ఇదే కంఫర్ట్ గా ఉంది ఉంచేసి అంటూ తన నడుమ మడతలని సవరిస్తూ చెప్పాడు రానా. ఇక రానా చేతి మీద చప్పున కొట్టి ఇదే మరి ఈ చేతిని ముందు వెనక్కి తీ అంది అద్వి కోపంగా. ఆచ్ ఎందుకే కొడుతున్నావు అని కోపంగా అన్నాడు రానా. మరి ఇంప్రెస్ చేయమంటే హీరో గారికి చేత కాదు గాని చేతులు మాత్రం తెగ వేసేస్తాడు తప్పుకో అంది అద్విక. దెబ్బకి రానా సైలెంట్ అయిపోతే అద్విక నవ్వుతూ రానా జుట్టులో వేలు పెట్టి మసాజ్ చేస్తూ నిద్రపోయింది. ఇక అద్వి పూర్తిగా నిద్రపోయిందని అర్థం చేసుకున్నాక మెల్లిగా పిల్లిలా లేచి అడుగులు వేస్తూ క్యూటీని ఎత్తుకొని కిందకు వెళ్ళాడు రానా. వెళ్లేసరికి వాళ్ళ రూమ్ డోర్ దగ్గరే రెడీగా ఉన్నారు కౌసల్య గారు. రానా రావడమే అతని చేతుల్లోంచి క్యూటీని తీసుకొని త్వరగా వచ్చేయండి కన్నా ఇది కళ్ళు తెరిచేసరికి మీరు కనబడలేదనుకో మీరు రేపటి నుండి నన్ను ఎంత అందమైన జుట్టుతో చూడలేరురా అంది దీనంగా కౌసల్య. మమ్మీ నువ్వు అనవసరంగా నా ఏంజల్ గురించి వైల్డ్ థింక్ చేస్తున్నావు తెలుసా బట్ షీఈస్ వెరీ క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అన్నాడు క్యూటీని ముద్దు పెట్టుకుంటూ రానా. అవునవును నీ కూతురు నీకు ఇన్నోసెంట్ నేరా మాకు కదా వైలెంట్ ముందు మీరు బయలుదేరండి అని చెప్తూ ఇంతకీ అన్నీ రెడీయా అని అడిగింది కౌసల్య. ఆల్ రెడీ మా ఈ రానా ప్లాన్ చేయడం అది ఫెయిల్ అవడమా నెవర్ అన్నాడు యాటిట్యూడ్ లుక్ తో రానా. అదే మరి ప్యారిస్ లో ప్లాన్ చేసింది కూడా ఈ రానానే అంతెందుకు అసలు నువ్వు ఇప్పుడు కూడా 2 రోజుల ముందు ఈ ప్లానే వేసి మరి నిన్నే ఎందుకు నీ పెళ్ళానికి ప్రపోజ్ చేసి ఇవాళ తన చేత తన్నులు తిన్నట్టు వెటకారంగా అడిగింది కౌసల్య. రానా ఓ వెర్రి నవ్వు నవ్వుతూ ఏదో మామ్ అది అలా జరిగిపోయింది అయినా నేను నా పెళ్ళం చేతిలో తన్నులు తిన్నట్టు నీకెలా తెలిసింది మామ్ కొంపదీసి మా రూమ్ లో సీసీ కెమెరా ఏమైనా అరేంజ్ చేసావా అన్నాడు రానా. నీ మొహం అంటూ నెత్తి మీద ఒక్కటి పీకి ఈవినింగ్ నేను నీ కోసం స్నాక్స్ తెచ్చినప్పుడు నీ అరుపులు డిటిఎస్ రేంజ్ లో బయటకే వినిపించాయి అంది కౌసల్య. అవునా కొంపదీసి మా అత్త ఇంకా డాడీకి కూడా తెలుసా మామ్ నన్ను అద్వి కొట్టిన విషయం అన్నాడు రానా కాస్త టెన్షన్ పడుతూ. లేదు లేరా నా ఒక్కదానికే తెలుసు ఇప్పుడు మీ డాడీకి రేపు మీ అత్తకి చెప్పాలి నేను అంది కౌసల్య. రానా ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోతూ మమ్మీ అదేమన్నా ఇంటర్నేషనల్ న్యూసా లేకపోతే నేనేమైనా ఆస్కర్ విన్ అయ్యానా న్యూస్ అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకోవడానికి అని కోపంగా అంటే అది కాదురా రానా అంది కౌసల్య. అది లేదు ఏదీ లేదు నీకు తెలిసిన ఈ విషయం మన ముగ్గురి మధ్య సమాధైపోవాలి కాదని ఇంకెవరికైనా తెలిసిందే అనుకో పాన్ ఇండియా సూపర్ స్టార్ పెళ్ళాం చేతిలో తన్నులు తిన్నాడని అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు మా అని ఏడుపు మొహంతో చెప్పాడు. అవసరమా నీ కొడుక్కి అంతటి అవమానం అవసరమా వద్దు కదా మామ్ నాకు తెలుసు మామ్ నేనంటే నీకు ఎంత ఇష్టమో అందుకే ఈ విషయం ఎక్కడ చెప్పనని నా మీద ప్రామిస్ అంటూ తన తల మీద బలవంతంగా కౌసల్య చేతిని పెట్టుకుని ప్రామిస్ కూడా చేయించేసుకున్నాడు రానా.
ఇక ఆవిడకి అవకాశమే ఇవ్వలేడు మాట్లాడనీకి. కన్నా నువ్వున్నావే అంటూ రానా చెవిని మెలేసి, ఎవ్వరికి చెప్పను గాని ఇక పో అంది కౌసల్య. థ్యాంక్ యూ మామ్ అంటూ ఆవిడ బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయాడు రానా. రూమ్ లోకి వచ్చాక ఒకరికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పిన వాళ్ళు 15 మినిట్స్ టైం చెప్పడంతో అప్పటి వరకు తాను చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని అంతకు ముందు కాల్ చేసిన వాళ్ళ నుండి మెసేజ్ రావడంతో నిద్రలో ఉన్న అద్వికాకి లైట్ గా క్లోరోఫామ్ స్మెల్ చేయించి వెల్వెట్ క్లాత్ తో కళ్ళకు గంతలు కట్టేసి తనను లిఫ్ట్ చేసి రూమ్ లోంచి బయటకు వచ్చాడు రానా. నేరుగా టెర్రస్ పైకి వెళ్లిన రానాకు ఆల్రెడీ అక్కడ తన చాపర్ వెయిట్ చేస్తూ ఉండడంతో అద్వితో సహా అందులో ఎక్కి కూర్చొని పైలట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మూవ్ అవ్వమని. రానా నుండి వచ్చిన సిగ్నల్ తో చాపర్ గాల్లోకి ఎగిరింది ఆ నెక్స్ట్ మినిట్ లోనే. బయలుదేరిన తర్వాత 1 అవర్ కి రానా వాళ్ళు చేరాల్సిన ప్లేస్ కి రాగానే రానా ముందుగానే చెప్పిన ప్లేస్ లో చాపర్ ల్యాండ్ చేసి వాళ్ళను డ్రాప్ చేసి వెళ్ళిపోయింది చాపర్. అతను చేరుకోవాల్సిన ప్లేస్ కి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోనే చాపర్ ల్యాండ్ చేయించడంతో అక్కడి నుండి అద్వికాని ఎత్తుకొని నడుస్తున్నాడు రానా. సడన్ గా ఉన్నట్టుండి తన చెవులకు వినిపిస్తున్న హోరైన శబ్దానికి, ఆమె తనువుని చేరి గిలిగింతలు పెడుతున్న ప్రకృతి పిల్లగాలికి, అతి దగ్గరగా వినిపిస్తున్న అతని లయబద్ధమైన గుండె చప్పుడికి అప్పుడే కొద్దిగా స్పృహలోకి వస్తున్న అద్విక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కానీ తన కళ్ళకు కారు చీకటి తప్ప మరొకటి కనిపించని తరుణంలో తను బెడ్ మీద పడుకొని లేదని, తను ఎవరి ఒడిలోనో ఉందని, అందులోనూ తన కళ్ళ గంతలు కట్టేయడం వల్లే కళ్ళు తెరవలేకపోతుందని, అందుకే తన కళ్ళ ముందు అంతా చీకటిమయం ఉందని తెలుసుకొని కొంచెం టెన్షన్ పడినా ఆ వెంటనే తనను చేరుతున్న స్పర్శ రానాది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టనే లేదు అద్వికాకి. స్పృహలోకి వచ్చిన అద్విక రానా మెడ చుట్టూ చేతులు వేసి, రానా నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అంది. కనిపెట్టేసేవా డార్లింగ్, రియలీ యు ఆర్ టూ ఇంటెలిజెంట్ వే అమ్మా అంటూ ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టేసి, ఇదే ఇంటెలిజెన్స్ తో మనం ఎక్కడున్నామో కూడా కనిపెట్టు డార్లింగ్ అన్నాడు రానా. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.